నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈదనపు దేవుని మాట పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. షూలమితి అనే కన్య ఇక్కడ మాట్లాడుతుంది. మైదానాల్లో ఉండే అడవి పుష్పాలతో ఆమె తనను తాను పోల్చుకుంటుంది. కర్మెలు పర్వతానికి దక్షిణంగా ఉన్న సముద్ర తీర ప్రాంతం షారోను. విశ్వాసులు తమకు తాము బలహీనులే, పువ్వుల్లాగా వాడిపోయి ఎండిపోయేవారుగా వారిని మనం చూడవచ్చు. అంతేకాక మైదానాల్లో లోయల్లో పూసే పువ్వుల్లాగా దేని స్థితిలో వారు ఉన్నారు. అయితే దేవుడు వారికి ఇచ్చిన అందం పరిమళం మూలంగా దేవునికి సువాసనగాను ఆనంద కారణంగానూ ఉన్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 వచనాలలో మనుషులను గడ్డితోనూ అడవి పువ్వులతోనూ పోల్చుట ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రెండు అల్పకాలం మాత్రమే ఉండేవి. వాటి అందం బలహీనమైనది. వీటికి భిన్నంగా దేవుని వాక్యం సదాకాలం నిలిచి ఉంటుంది. ఈ పోలిక బబులోను వారు ఎంత శక్తి గలవారుగా కనబడుతున్నా గానీ వారు క్షీణించిపోతారని తెలియజేస్తూ ఉంది. కానీ దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలకు రక్షణ ఆదరణ కల్పించేందుకు దేవుడు ఇప్పుడు సిద్ధమే. సత్యమైనటువంటి దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలిచేదిగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23-25 వచనాలలో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా అడవి పువ్వులా ఉంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. అయితే దేవుని వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే, అశాశ్వతమే. సజీవమైన నిత్యము నిలిచి ఉండే దేవుని వాక్కు ద్వారా క్రొత్తగా జన్మించిన వారుగాను ఈ లోకంలో జీవించినంత కాలం పొందిన రక్షణ విశ్వాస పరిమాణాలను దినదినము అభివృద్ధి చేసుకుంటూ ఆత్మీయంగా ఎదిగితే కొద్దిదైనా అశాశ్వతమైన ఈ మానవ జీవితంలో మన క్రియలు, ప్రవర్తన, నడవడి క్రీస్తు పరిమళ సువాసనను వెదజల్లే విధంగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. ఆమేన్.